హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాసులకు నేటి నుండి 2 పథకాలు ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా ఆ 2 పథకాలు ఏంటి అంటే, ఒకటి టిట్కో ఇండ్ల పథకము, రెండవదొచ్చేసి సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ పథకం అనమాట. ఈ 2 పథకాల ద్వారా ఎవరెవరికి ఏమేమి లబ్ధి చేకూరుతుంది, ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, నేటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు 2 పథకాలు ప్రారంభం అవుతున్నాయి. సో, ఇందులో మొట్టమొదటి పథకం వచ్చేసి టిట్కో ఇండ్ల పథకం అనమాట. ఈ టిట్కో ఇండ్ల పథకం కింద దాదాపుగా 2,50,000 ఇండ్లకు ఈరోజు అనగా 30 తారీఖున గృహప్రవేశాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని గృహప్రవేశాలు అయ్యేటువంటివి పంపిణీ చేశారు. ఓకేనా. 1,00,000 టిట్కో ఇండ్లు, దాంతో పాటుగా కాలనీల్లో పూర్తయినటువంటి 1,50,000 ఇండ్లు. ఓవరాల్‌గా వచ్చేసి 2,50,000 ఇళ్ళనమాట. యాక్చువల్‌గా ఈ టిట్కో ఇండ్లను ఉగాది పండుగ కానుకగానే లబ్ధిదారులకు అందచేయవలసింది ఉండగా, ఇంటి నిర్మాణ పనులు పూర్తి అవ్వకపోవడంతో కొంచెం డిలే అయింది. ఎట్టకేలకి ఈ రోజున ఈ టిట్కో ఇళ్ల పథకం కింద పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది ప్రభుత్వము. ఇకపోతే మీకు జిల్లాల వారీగా అనగా ఏ జిల్లాల్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు పంపిణీ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన లిస్ట్ కూడా మన దగ్గర ఉంది అండి. దాని గురించి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఒకసారి. ఫస్టు పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 1054 ఇండ్లు, విజయనగరం డిస్ట్రిక్ట్‌లో 1248, విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 13,623, దాని తర్వాత తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 2,653, కాకినాడలో 2,508, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో వచ్చి 4,082, పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్‌లో 11,622, కృష్ణా డిస్ట్రిక్ట్‌లో 2,751, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్‌లో వచ్చి 2,256, గుంటూరు డిస్ట్రిక్ట్‌లో వచ్చి 3,447, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో 3,737, ప్రకాశంలో 912, నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో 17,183 అత్యధిక ఇళ్ళు అనేటువంటివి జారీ చేస్తూ ఉన్నారు. తిరుపతిలో 9,663, చిత్తూరులో 2,944, అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో 322, వైఎస్ఆర్ కడపలో 5,456, నంద్యాల డిస్ట్రిక్ట్‌లో 5,864, కర్నూలులో 3,529, అనంతపురంలో 2,304, ఓవరాల్‌గా 1,143 ఇండ్లు. వీటితో పాటుగా కాలనీల్లో పూర్తయినటువంటి 1,50,000, ఓవరాల్‌గా 2,50,000 ఇల్లు మొత్తంగా పంపిణీ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడికి ఈ యొక్క పథకం క్లియర్. ఇది ఒక పథకం అనమాట. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్ల పథకం అండి. ప్రతి నెల మనకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా లబ్ధిదారులకు పెన్షన్లను జారీ చేస్తున్నారు. అయితే ఈ మార్చి నెల, ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ విషయంలో కొద్దిపాటి మార్పులు చేసింది ప్రభుత్వం. ఎలాగంటే సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం 2 రోజులు పెన్షన్లు పంపిణీ చేయాలి. 1, 2 తారీఖుల్లో ప్రతి నెల కూడా. ఒకటో తారీఖున ఇఫ్ ఇన్ కేస్ హాలిడే గనుక వచ్చినట్లయితే ఒకరోజు ముందుగానే జారీ చేయాలి. అలాగా ఈ మార్చి, ఫిబ్రవరి నెలకు పంపిణీ జరిగింది. కొంచెం మార్పులు చేర్పులు వచ్చాయి పంపిణీ తేదీల్లో. బట్ ఈసారి ఏప్రిల్ నెలకు మాత్రము ఒకటో తారీఖున, రెండో తారీఖున మాత్రమే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే బుధవారం, గురువారాలు అయితే వస్తున్నాయి. హాలిడే అయితే లేదు, ఎటువంటి హాలిడే కూడా. ప్రతి ఒక్కరు ఈ సంవత్సరాన్ని ఒకసారి గమనించి ఒకటో తారీఖునే పెన్షన్లు అయ్యేటువంటివి అయితే తీసుకునేసేయండి. ఎవరు కూడా ఆలస్యం చేయకుండా. ఒకవేళ రాలేనటువంటి సిచ్యువేషన్స్‌లో ఉన్నట్లయితే నో ప్రాబ్లమ్. మే నెలకు సంబంధించి 2 నెలల పెన్షన్స్ తీసుకోవచ్చు. అంత దూరం పెట్టుకోకుండా మీరు మాక్సిమం ఇప్పుడే పెన్షన్స్ అనేటువంటివి తీసుకునేసేయండి. 1, 2 తారీఖుల్లో 2 రోజులు పంపిణీ జరుగుతుంది. ఒకటో తారీఖున ఉదయాన్నే 7 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్లను పంపిణీ చేస్తారు. స్టార్ట్ అవుతాయి ఆ రోజుటి నుంచి. ఇక పెన్షన్లు ఎవరెవరికి ఇస్తారంటే మార్చి నెలకు, ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎవరైతే తీసుకొని ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వస్తాయి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా ఈరోజు ఏపీలో సదరన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలైందండి. ఇంకా ఎవరైనా సదరన్ స్లాట్ బుక్ చేసుకోకుండా ఉన్నట్లయితే సదరన్ సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు చెప్పినటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఆ డేట్కి వెళ్ళి పరీక్షలు చేసుకొని సదరం సర్టిఫికేట్ పొందండి. కొత్తగా దివ్యాంగ, వికలాంగ పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉండాలి.
అందువల్ల మరీ చెప్తూ ఉన్నాను. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఒకసారి అప్లికేషన్స్ స్లాట్ బుక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి వీటన్నిటి వివరాల గురించి. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయండి 2 పథకాలు అనేటువంటివి ఇవే అనమాట. సో మీకేమైనా డౌట్స్ ఉన్న కమెంట్లో అడగండి. ఏపీలో గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.